నీట్ పరీక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఇప్పటికే నీట్ పరీక్ష వివాదాస్పదంగా మారింది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, అక్రమాలు, గ్రేస్ మార్కులను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. అలాగే కౌన్సిలింగ్ ను నిలిపివేయాలని పిటిషనర్ కోరారు. వీటన్నిటిపై విచారించిన సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. నీట్ పరీక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సుప్రీం ఏం చెప్పింది? విజయచంద్రిక, నీట్ కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులను జారీ చేస్తూ 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. జూలై 8వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. అయితే ఇందులో ఊరట కలిగించే అంశం ఏంటంటే 1563 మంది అభ్యర్థులకు గ్రేస్ మార్క్ లభించినట్లుగా ఎన్టీఏ కోర్టుకు చెప్పింది. అయితే ఈ గ్రేస్ మార్కులన్నింటినీ కూడా రద్దు చేసి వాళ్లకు సపరేట్ గా ఎగ్జామ్ పెట్టబోతున్నామని కూడా చెప్పింది. ఒకవేళ వీళ్ళందరూ కూడా 1563 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కౌన్సిలింగ్ వెళ్ళాలనుకుంటే గ్రేస్ మార్క్ లేకుండా ఒరిజినల్ మార్క్స్ తో కూడా వెళ్ళొచ్చు అంటూ ఎన్టీఏ పేర్కొంది. తాము నియమించినటువంటి కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. కాబట్టి గ్రేస్ మార్క్ ఉన్నటువంటి విద్యార్థులు కావాలనుకుంటే వారు మళ్లీ పరీక్షకు హాజరు కావచ్చు. జూన్ 23వ తేదీన తిరిగి పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత కౌన్సిలింగ్ ఉంటుందని కూడా ఎన్టీఏ కోర్టుకు తెలిపింది. దాంతో మళ్లీ 2 వారాల్లోగా పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాలి అంటూ ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే పిటిషనర్స్ అడిగిన విధంగా స్టే ఇవ్వడానికి మాత్రం నిరాకరించింది. అయితే మొన్న ఈ యొక్క పిటిషన్ ను విచారించిన సందర్భంగా చాలా తీవ్రమైనటువంటి అబ్జర్వేషన్ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీటికి ఉన్నటువంటి పవిత్రత దెబ్బతింది అన్నది కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నీట్ యూజీ 2024లో ప్రశ్నాపత్రం లీకేజీ, అవకతవకలు జరిగినందున ఆ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుని 10 మంది ఆశ్రయించారు. ఆ పిటిషన్లనే జస్టిస్ విక్రమనాథ్, అదేవిధంగా జస్టిస్ అమానుల్లాతో కూడినటువంటి వెకేషన్ పై విచారణ జరుగుతోంది. పరీక్షల్లో అవకతవకలు జరిగాయి, వేలాది మంది విద్యార్థులు నష్టపోయారు అంటూ పిటిషన్లు వాపోయారు. అంతేకాకుండా పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కూడా కోర్టుకి కోరటం జరిగింది. అయితే నిజంగానే పరీక్ష పవిత్రత దెబ్బతిన్నది, ఇప్పుడు మాకు సమాధానాలు కావాలంటూ వ్యాఖ్యానించింది. ఈ పిటిషనర్ల ఆరోపణలపైన సమాధానం ఇవ్వాలని కేంద్రం ఎన్టీఏకి నోటీసులను సుప్రీంకోర్టు జారీ చేసింది. అలాగే బీహార్ లో పరీక్ష నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. తక్షణమే సమాధానాలు ఇవ్వాలని కేంద్రం ఎన్టీఏని కూడా ఆదేశించింది. ఇక ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రక్రియపై కూడా స్టే ఇచ్చేందుకు నిరాకరించింది ధర్మాసనం. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఈ విచారణ సందర్భంగా కూడా స్టే ఇవ్వడానికి నిరాకరించింది. మొత్తం 1563 మందికి మాత్రం మళ్ళీ పరీక్ష పెడతాము, వాళ్ళకి ఇచ్చినటువంటి గ్రేస్ మార్క్స్ కూడా రద్దు చేస్తాము కాబట్టి మళ్ళీ అందరికీ ఒకే విధంగా ఉంటుంది అనేది ఎన్టీఏ చెప్పినటువంటి మాట. అయితే అది నిర్వహించిన తర్వాత మళ్ళీ కోర్టుని ఆశ్రయించాలి, కోర్టుకి నివేదిక ఇవ్వాలని కూడా పేర్కొంది. ఒకే పరీక్షా కేంద్రంలో 6గురికి 720కి 720 మార్కులు రావటం అనుమానాస్పదంగా ఉంది. అదేవిధంగా నీట్ పీజీ 2022 జవాబు పత్రాలని బహిర్గతపరచాలని కూడా పిటిషన్ ను కోరింది. అయితే వీటన్నిటిపైన విజయచంద్రిక, నీట్ పైన సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఆర్యన్ ప్రతీక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆర్యన్ ప్రతీక్ అనే ఎక్స్ వినియోగదారుడు ఒక విద్యార్థిని ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 2 సబ్జెక్ట్ లో ఫెయిల్ అయింది. నీట్ లో మాత్రం 720కి 705 మార్కులు సాధించిందంటూ పోస్ట్ చేశారు. నీట్ మార్కుల స్క్రీన్ షాట్, ఇంటర్ మార్కుల పత్రం కూడా జత చేశారు. ఇది ఎలా సాధ్యం అంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక మరో విద్యార్థిని ఎవరైతే ఉన్నారో జూన్ 4వ తేదీన వచ్చిన ఫలితాల్లో తన రిజల్ట్స్ కనిపించకపోవడంతో సర్వర్ సమస్యగా భావించారు. ఎన్టీఏ మాత్రం జిఎంఆర్ షీట్ పాడైపోవడం వల్ల ఫలితాలు ప్రకటించడం లేదని
మెయిల్ పంపినట్లుగా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. సో పాడైపోయినటువంటి జిఎంఆర్ షీట్ ని తనకు పంపాలని కోరగా అందులో సమాధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా వెల్లడించింది. సో అనేక అవకతవకలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు నీట్ వివాదాస్పదంగా మారింది. ఒక పక్క తమిళనాడు అయితే నీట్ ని బహిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తుంది. సో దీనిపైన మళ్ళీ సమీక్ష చేసే అవకాశం ఉంది. కానీ ఈ సంవత్సరం జరిగినటువంటి ఎగ్జామ్స్ లో మాత్రం ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు. ఆ 1563 మందికి మాత్రమే మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది.